సో హాయ్ గైస్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఢమ్కీ. తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అమెరికాలో ఒకరోజు ముందే ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ సినిమాపై నెటిజన్ల అభిప్రాయం విషయానికొస్తే, రాజ్ కుమార్ హిరని మరోసారి తన టాలెంట్తో తనేంటో రుజువు చేసుకున్నాడు. ఢంకీ సినిమాతో స్క్రిప్ట్ బాగుంది, నటీనటుల యాక్టింగ్ బాగుంది. ఈ సినిమా హిందీలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా సినిమా అని చెప్పుకోగలరు. డైరెక్టర్ విషయానికొస్తే, రాజ్ కుమార్ హిరని కంటే గొప్పగా ఎంత బాగా తీస్తారని అనుకోవడం లేదు అని ఒక నెటిజన్ తన రిపోర్ట్ను పోస్ట్ చేశాడు. ఢంకీ సినిమా మాస్టర్ పీస్. కథను చెప్పిన విధానం అద్భుతంగా ఉంది. ఫోటోగ్రఫీ స్టన్నింగ్గా ఉంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ టాప్గా ఉంది. ఈ సినిమా స్టార్ అయినప్పటి నుంచి ఫినిష్ అయ్యే వరకు సీట్లకు అతుక్కుపోయి చూస్తారని కోమల్ నహతా ట్వీట్ చేశాడు. ఢంకీ లాంటి సినిమాను ఇంతకు ముందు ఎక్కడా చూసుండం. మైండ్ బ్లోయింగ్ స్టోరీ, యాక్షన్. రాజ్ కుమార్ హిరని స్టోరీ, డైరెక్షన్ బాగుంది. పర్ఫెక్ట్ కాస్టింగ్. షారుఖ్ తన రోల్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా చూస్తే హార్డీ క్యారెక్టర్లో ప్రేమలో పడిపోతారు అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయితే నా ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేస్తానని ఒక నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఢంకీ మూవీ అద్భుతమైన మూవీ. రాజ్ కుమార్ హిరానీ రూపొందిన సినిమాలో ఇదే బెస్ట్ మూవీ. నేను ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాను. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాల కంటే బెటర్. ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయితే 1000 కోట్లు వసూలు గ్యారంటీ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఢంకీ సినిమా బ్లాక్ బస్టర్. రాజ్ కుమార్ హిరని మాస్టర్ పీస్ తీయడమే కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించాడు. ఎమోషనల్ మెలోడీ మిక్స్ చేసి అద్భుతంగా సినిమాను అందించాడు. ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్ నామ సంవత్సరం. విక్కీ, విశాల్, తాప్సీ అద్భుతంగా నటించారు. ఈ సినిమాను మిస్ చేసుకోవద్దని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఢంకీ సినిమా మెగా బ్లాక్ బస్టర్, హార్డ్ కోర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. షారుఖ్ కెరియర్లో అద్భుతమైన సినిమా. షారుఖ్ను ఎవరు చూపించని విధంగా రాజ్ కుమార్ హిరని చూపించాడు. ప్రేక్షకుల హృదయాలను కాకుండా బాక్సాఫీస్ను కూడా ఆకట్టుకుంటుందని తరుణ్ ఆదర్శ్ రివ్యూ ఇచ్చాడు.